श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय సాయి స్వరూపులారా ప్రేమ స్వరూపులారా ఆత్మస్వరూపులారా అందరికీ నా ఆత్మీయ వందనం. మనం గురు చరిత్ర గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు గురు చరిత్ర 3వ అధ్యాయంలో నామధారకుడికి కలిగినటువంటి ఆ గురుతత్వ పైన కల జిజ్ఞాసను ఈ సిద్ధుడు ఏ విధంగా తెలియజేస్తున్నాడు, ఏంటి గురువు త్రిమూర్తాత్మకుడని చెప్పాడు కదా, అసలు ఎలా అయ్యాడు ఆయన త్రిమూర్తాత్మకుడు ఇత్యాది విషయాన్ని తెలియజేస్తూ, దత్తాత్రేయుడు అంటేనే ఇక చెప్పాల్సింది లేదు, నీకు గురు చరిత్ర యందు ఇంతటి గురువుని గురించి తెలుసుకోవాలనేటువంటి తపన కలగడమే చాలా అదృష్టము అని చెప్తూ ఆయన అంటున్నాడు. ఇక్కడ ఈ అనేక మంది సిద్ధుడు ఆయన ఎవరు, దత్తాత్రేయుడు అనబడేవాడు ఎవరు, అత్రి అనసూయల గర్భం నుంచి వచ్చిన వాడే దత్తాత్రేయుడు. అటువంటి ఎవరైతే సిద్ధ పురుషులు అందరూ ఉన్నారో వారిలో దత్తాత్రేయుని యొక్క ఆత్మయే ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ సిద్ధ పురుషులని దత్తుడి ద్వారానే మనకు వారు అభీష్టాలను నెరవేరుస్తూ ఉంటారు అని చెప్పి సిద్ధుడు నామధారకుడు తెలియజేస్తాడనమాట. తెలియజేసి ఇక్కడ అంటున్నాడు, ఆయన త్రిమూర్తాత్మకుడు అయినందువలన ఆయనకి గురు ధ్యాన శ్లోకం చక్కగా సరిపోతుంది. ఏది? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇంకా కూడా గురుగీత లాంటి గ్రంథాల్లో చెప్పబడినటువంటి శ్లోకాలన్నీ కూడా ఆయనకి బాగా చక్కగా ఆయిస్తాయి. అంతేకాకుండా ఎందరో మహాత్ముల జీవితాల్లో ఉన్నటువంటి ఆ జీవిత చరిత్ర మన సాయినాథుడిని మనం చూసినట్లయితే సాయినాథుడు కుషాబావు చేత 108 సార్లు గురు చరిత్ర చదివించినటువంటి అంశం మనందరికీ విదితమే కదా. అట్లా ఈ గురు కథామృతము భుక్తిని ముక్తిని అన్నింటినీ కలగజేస్తుంది. అంతటి ఇక భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి 4వ అధ్యాయంలో ఉన్న 34వ శ్లోకం, ఇది అందరికీ మనకు విదితమే. ఎలా? భగవద్గీత చదవని వారికి కూడా ఆ శ్లోకం కొంచెం తెలుసు అంటే సాయి సచరిత్ర ద్వారానే. తద్విద్ది ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానన తత్వదర్శన. తత్వాన్ని దర్శించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నీకు దాన్ని అందిస్తారు. నేను సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పి ఉన్నాడు కదా. అలా ముముక్షువులు ఇట్లాంటి దత్తాత్రేయులు అంటే సిద్ధ పురుషుల యొక్క చరిత్రలను, ఆ దత్తుడి గురించి అంటే దత్త అంశాలుగా వచ్చిన వారి చరిత్రలను గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కదా. మరొక తల్లి ఎంతోమంది ఉన్నారు అవతార పురుషులు, అంటే తమను తాము దత్తం చేసుకొని సమాజ హితము కోసం తమను తాము సంరక్షించుకొని తనను తాను తెలుసుకొని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడినటువంటి మహాయోగులు ఎంతోమంది మన భూమి మీద ఉన్నారు. వారందరూ కూడా దత్తుని యొక్క అంశలే అని చెప్తున్నారనమాట. ఇకపోతే సాయినాథుడు రాశాడు. సరే, ఇప్పుడు నామధారకుడు నమస్కరించి, ఓ సిద్ధముని, మీరు నా సందేహాలన్నీ తొలగించారు. నాకు గురువు యొక్క యథార్థతత్వం తెలుస్తూ ఉంది. మీకు జయము. అసలు ఇంతకీ మీరు ఎక్కడుంటారు? మీ నివాసం ఎక్కడా? మీరు ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇలాంటి విషయాలన్నిటినీ, అసలు మీకు భోజనం ఎలా లభిస్తుంది? ఇవన్నీ కూడా మనకి రామదాసి దాంట్లో ఆయన అడిగినట్లుగా అనమాట. రామదాసి కాదు, సారీ, రామ బాబా దర్శి 28వ అధ్యాయంలో వస్తారు కదా మద్రాస్ భజన సమాజంలో. అట్లా మన నామధారకుడు సిద్ధుని అడిగారు, మీరు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీకు భోజనం ఎలా ఉంటుంది, ఏంటి, మీరు ఎక్కడ ఉంటారు అని అడిగారు. అప్పుడు ఆయన సిద్ధయోగి ప్రేమతో నామధారకుడిని ఆలింగనం చేసుకొని మురిసిపోతూ, అయ్యా నేను ఎప్పుడు కూడా శ్రీ గురుని చెంతనే ఉంటాను. ఎప్పుడు నా నివాసం ఎక్కడంటే నేను ఎప్పుడు గురువు చెంతనే ఉంటాను. శ్రీ గురు స్మరణమే నాకు ఆహారం. మనకి ఎప్పటికీ వస్తుందో అలాంటి భాగ్యం. నిరంతర స్మరణలో ఉన్నప్పుడు, అందుకే యోగులు చూడండి జఠరాగ్నిని కూడా అదుపు చేసి ఆ యొక్క సహస్రారంలో నిలిచి నిరంతర భగవంతునితో తాధ్యాత్మ్యం చెందుతూ ఉంటారు. బాహ్యానికి మనతో మాట్లాడుతున్నట్లు అలా అన్నీ అనిపించినా
వారి యొక్క స్థితి మాత్రం ఆ ఉన్నతత్వంతోనే కనెక్ట్ అయ్యి అనుసంధానంలో ఉంటారనమాట. అట్లా ఆయన ఏమన్నాడు, గురు స్మరణమే నాకు ఆహారము, వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము అని చెప్పాడు. శ్రీ గురు చరిత్ర గ్రంథ శ్రవణం చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయ్యా అని చెప్పి ఎవరైనా పవిత్ర అంతఃకరణంతో హృదయ శుద్ధితో చదివినట్లయితే 7 రోజుల్లో దీన్ని సప్తాహం చేసినట్లయితే వారికి అన్ని పాపాలు నశించి సంతానము ధనం, అంటే ఎవరు కాంక్షించింది వారికి దీర్ఘాయువు కావాలంటే అనారోగ్యంతో ఉండేవాడు ఆయువును కోరుకుంటాడు, రోగం నుంచి బయటపడి దీర్ఘంగా జీవించాలి అనుకుంటాడు, ధనం లేనివాడు ధనాన్ని ఆర్జిస్తాడు. అట్లా ఎవరికి ఏది కావాలో ముక్తి కోరువాడికి ముక్తిని కూడా అందిస్తుంది ఈ గురు చరిత్ర అనే పానం. సరే, ఎవరు కోరింది వారి నిష్కాములకు ముక్తినిస్తుంది, ఏ కోరికలు లేని వాడికి ఏమిస్తుంది, ముక్తినిస్తుంది అని చెప్పి తన వద్దన ఉన్న గ్రంథం చూపాడు. నామధారకుడు ఎంతో సంతోషించి సిద్ధుని పాదాలపై ఇవ్వడి నమస్కరించి, మీరు ఈ సంగతి చెబుతుంటే నిజంగా గురు చరిత్రకు ఉన్నటువంటి మహత్యం అలాంటిదేమో, చదువుతూ ఉంటే నోటిలో లాలాజలము, హృదయ మన శరీరంలో నాడుల స్పందన, అది ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతినిస్తుంది. అంటే గురువు యొక్క చరిత్ర కదా అది. గురు తత్వం అంటే ఏంటి, అసలు గురువుని ఎలా ఆశ్రయించాలి, గురువుతో మనం ఎలా రుణానుబంధాన్ని పెంచుకోవాలి, ఆయన యొక్క లీలలేమిటి, లీలావిభూతి, ఇలాంటి విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నప్పుడు సరికొత్త ఉత్తేజం మనకి కలుగుతూ ఉంటుంది. అలాగే సిద్ధుడికి కూడా అనిపించిందట, మీరు చెప్తూ ఉంటే దాని గురించి నాకు ఎంతో దూరం నడిచి దప్పిపోన్న వాడికి సాక్షాత్ అమృతమే పోసినట్లుంది. ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగి పోగలదు. దీన్ని శ్రవణం చేయాలని నాకు అనిపిస్తుంది స్వామి. నా సందేహాలు తొలగించి నాకు మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు అంటే. ఇప్పుడు దాకా అతను ఎంతో తీవ్రమైనటువంటి వేదనతో ఇంకా గురువు యొక్క అనుగ్రహం నాకు కలగటం లేదని, నా వంశంలో వాళ్ళందరూ భగవద్భక్తులైన నేను మాత్రం ఆయన యందు మనసు నిలవలేకపోతున్నాను, ఇలా పరిపరి విధాలుగా చింతిస్తూ ఉన్నాడు కదా ఈ యొక్క నామధారకుడు. ఇప్పుడు ఆయనకి ఈ యొక్క సిద్ధుని దర్శనంతో పాటు సిద్ధునితో సంభాషణలో ఆయన యొక్క హృదయానికి స్వాంతన కలుగుతూ ఉంది. ఎక్కడైతే మన మనసుకి శాంతము స్వాంతన కలుగుతాయో అదే మన గురుధామము. కాబట్టి ఈయనేమంటున్నాడు, మీ వల్ల నాకు ఎంతో దప్పిక తీరినట్టుంది, కాబట్టి మీరే నా గురుదేవులు, నన్ను తరించండి అని చెప్పాడు. అప్పుడు సిద్ధముని సంతోషించి ఆ యొక్క నామధారకుని చేయి పట్టుకొని, గురువు ఒకప్పుడు పావనం చేసినటువంటి అశ్వత్థ వృక్షం ఏదైతే ఉందో దాని దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, నాయనా నీకు అజ్ఞాన ఆవరణలు ఉన్న వల్ల గురువు యందు భక్తి జనించలేదు, ఇప్పుడు నీకు గురుని యందు ఆయన సందేహించడం వల్లనే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. సదాచార సంపన్నుడైన గురువును సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో వారికే సేవించగలవారికే వారి యొక్క నిజతత్వం అర్థమవుతుంది. మనం ఎప్పుడు చెప్పుకుంటూ సందేహ సంశయాలు ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఎవరి సత్సంగానైనా మనం వింటూ ఉన్నా ఇది నాకు తెలిసిందే కదా, వాళ్ళు చెప్పేది నేను వినేదేంటి, వీళ్ళు ఒక రకంగా చెప్పారు, ఇంకొకరు మరొక రకంగా చెప్పారు, వీళ్ళు చెప్పింది ఇలాంటి సందేహ సంశయాలతో ఒక శ్రోత ఉంటే అసలు అతనికి ఏది అర్థం కాదు. అలా కాదు, తుమ్మెద ఎన్నో రకాల పుష్పాల నుంచి మకరందం గ్రోలుతుంది కదా, అలాగే ఎంతో గురువుల నుంచి జ్ఞానం తీసుకొని ఆ జ్ఞానాన్ని నా జీవితంలో ఏది కావాలో అన్వయించుకొని జీవిస్తాను అనేటువంటి వాడికి ముక్తి కరతలామలకంగా ఉంటుంది. కాబట్టి ఈయన అంటున్నాడు, నిజతత్వం ఎవరికి, గురువును పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో సేవించే వాడికే అవుతుందట. అట్టి వారి కష్టాలు తొలగి అభీష్టాలు నెరవేరుతాయి. నిజానికి సద్గురువు తన పరా భేదం లేకుండా అందరినీ కూడా అపార దయ కురిపిస్తుంటాడు. నీరు ఎత్తైన ప్రదేశం నుంచి పల్లానికి ఎలా వస్తుందో అలా, కానీ ఆ గురువు ఇచ్చేటువంటి అనుగ్రహధార మన మీద వర్షించకుండా ఉండేందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అజ్ఞానం అనే గొడుగును పట్టుకొని ప్రయాణిస్తూ ఉన్నాము. అందుకని ఆ గురువు అంచేటువంటి ఆ కృపాధార మనల్ని తాకుట్లేదు. అందున ఎవరో చెప్పారు, ఇదిగోండి మీరు గురు చరిత్ర చదవండి చెందండి అయిపోతుంది అంటే కాముకల దృష్టితో చేసే వాళ్ళకి
అవుతుంది, కోరిక తీరుతుంది. కానీ సందేహ సంశయాలను వీడి శ్రద్ధతో, విశ్వాసంతో, వాళ్ళు ఏదో చెప్పారు ఇదేదో జరుగుతుందంట చేస్తేనే కాకుండా మనం శ్రద్ధతో విశ్వాసంతో చేసినప్పుడు అది అత్యంత శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తుంది. అందుకే మనలాంటి వాళ్ళం ఆలోచించుకోవాలి. కొంతమంది కష్టాలు త్వరగా తీరుతున్నాయి, కొంతమంది కష్టాలు తీరటం లేదు. ఎందుకు అంటే మనలోనే, మన యొక్క సాధనలోనే ఎక్కడో లోపం ఉంది అనేటువంటిది గ్రహించాలి. మనం అలా గ్రహించమే, గురువునే వేలెత్తి చూపించేటువంటి ప్రబుద్ధులం అన్నమాట. అప్పుడు వారు తమ గురువు ఏమీ చేయలేదని ఆయన నిందించి మరొక గురువు అన్వేషణ కోసం బయలుదేరుతూ ఉంటారనమాట. రకరకాల వాళ్ళు మన హృదయ క్షేత్రం శుద్ధి చేసుకోవడం మాని మనల్ని సంస్కరించుకునేదానికి మార్గాన్ని చూపించినటువంటి గురువునే విమర్శించడం ఎంతటి అనర్థదాయకమో సాధకుడు గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక నామధారకుడు నమస్కరించి, అయా సరే, మీరు మొట్టమొదట్లో గురువు త్రిమూర్తాత్మకుడు అని చెప్పారు కదా, ఆయన ఎలా త్రిమూర్తాత్మకుడయ్యాడు ఏంటి? మీ ద్వారా ఈ విషయాలను ఆయన మొదట అలా ఎందుకు అసలు అవతరించాడు ఏంటనే విషయాలను నాకు తెలియజేయండి అని చెప్పాడు. సిద్ధముని సంతోషించి, నామధారక, శ్రీ గురుని యందు నీకిట్టి భక్తి శ్రద్ధ కలగడం నాకెంతో సంతోషదాయకంగా ఉంది. ఇంతవరకు శ్రీ గురునిలేళ్ళు గురించి ఎంత ప్రీతితో ఎవరు నన్ను అడగలేదు. ముముక్షువులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది. ఎవరైతే ధరించాలనేటువంటి తపనతో తహతహలతో ఉన్నారో వారికే గురు కథామృతమయందు ఆసక్తి జనిస్తుంది అని సిద్ధుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి. నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగజేస్తుంది. అని చెప్తాను. జగత్తుకు మూల కారణమైనటువంటి భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా సృష్టించేవాడు బ్రహ్మగా, స్థితికర్త అయిన వారు విష్ణువుగా, లయకారకుడుగా శివుడు, ఇలా మూడు. సృష్టికర్త అయిన బ్రహ్మ రూపంలో ఆ శక్తే సర్వాన్ని సృష్టించింది. ఎప్పుడు? రజోగుణం, సత్వగుణం, తమోగుణం. రజోగుణంతో ఉన్నప్పుడు నేను చెయ్యగలను అనేటువంటి దాంతో సృష్టి చేశాడు. మనం ఎటువంటి స్థితుల్లో, ఎటువంటి పరిస్థితుల్లోనూ మన యొక్క స్థితిగతుల్ని ఎలా ఉంచుకోవాలి అనేటువంటి సత్వగుణోపేతంతో విష్ణువు బలీయమై, సత్వగుణం విష్ణు రూపంలో ఉంది, తమోగుణం బలమైనప్పుడు అదే మహేశ్వరుడు సర్వాన్ని సంహరిస్తూ ఉంది ఆ బ్రహ్మతత్వమే. అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదమే లేదు అని సిద్ధుడు చెప్తూ ఉన్నాడు. ఇకపోతే నీకు ఇంకో కథ చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్పి, పూర్వం అంబరీషుడు అనేటువంటి రాజున్నాడు. ఆయన సూర్యవంశానికి చెందినటువంటి వాడు. ఆ అంబరీషుడు ఒకరోజు ఏకాదశి వ్రతంని ఆచరిస్తూ ఉన్నాడు. అనుకోని అతిథిలా దుర్వాస మహాముని తన శిష్యుల గణంతో వచ్చాడు. సరే, ద్వాదశి అయిపోయిన తర్వాత ఏకాదశి వ్రతాన్ని చాలించాలి అనుకున్నప్పుడు, అది ఏకాదశి అయిపోయిన తర్వాత సూర్యోదయానికి 1:30 గంట లోపల వాళ్ళు పారణ చేయవలసి ఉంటుందట. సరే, ఈయన నదీ జలాల దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వస్తానన్నటువంటి దుర్వాస మహాముని ఎంతకు తిరిగి రావట్లేదు. ఈలోగా సమయం మించిపోతూ ఉంది. ఈ సమయం మించిపోతున్నప్పుడు ఏం చెయ్యాలని అంబరీషుడు, అయ్యో ఇంత వ్రతాన్ని ఆచరించి వ్రతభంగం కలుగుతుంది, నేను ఆ రెండింటినీ పరీక్షించుకోవద్దు, మీరిపోతున్నా కానీ భోజనం అతిథిని, ఒకవేళ నేను ఇప్పుడు భోజనం చేశాననుకోండి అతిథిని అలక్ష్యం చేసిన వాడవుతాను, అలానే తినకుండా ఉంటే వ్రతభంగం చేసుకున్న వాడిని అవుతాను. కాబట్టి ఈ రెండింటిని చేసుకునేదానికి కొద్ది తీర్థాన్ని తీసుకొని ఆ జలాన్ని అలా తాగుతూ ఉన్నటువంటి సందర్భంలో దుర్వాస మహాముని రానే వచ్చాడు. వచ్చి, ఓరి ధూర్తుడా, ఇంతకి మమ్మల్ని అతిథిని పక్కన పెట్టి నువ్వు ఇలా చేస్తావా రాజా? దుర్వాసుడు వచ్చాడు. అంబరీషుడు అప్పుడు ఏమని శపించాడు దుర్వాస మహాముని అంబరీషుడిని, నీవు నానా యోనుల్లో జన్మింతువుగాక. చూడండి, మామూలుగానే సహజ సిద్ధమైనటువంటి కోపగుణం కలవాడు దుర్వాసుడా నువ్వు అంటారు ఎవరైనా. దుర్వాసుడు తర్వాత విశ్వామిత్రుడికి ఉంది, ఋషుల్లో అత్యంత కోపిష్టి వాళ్ళగా. అలా ఈయన శపించేసరికి ఏమి దిక్కుతోచినటువంటి అంబరీషుడు తన ఆరాధ్య దైవమైనటువంటి విష్ణుమూర్తిని శరణ పొందాడు. శ్రీహరిని శరణ పొందగానే శ్రీహరి ప్రత్యక్షమై, ఓ మహర్షి శాంతించు, నా భక్తుడు నీ యొక్క శాపాన్ని తట్టుకోలేడు, ఆ శాపాన్ని నాకు సంప్రాప్తం అయ్యేలాగా ఇవ్వు అంటాడన్నమాట.
సరే అప్పుడు కొంచెం శాంతపడినటువంటి దుర్వాసుడు, సరే ఇలాగైనా శ్రీహరి భూలోకానికి వచ్చి ఎంతోమందిని ఉద్ధరిస్తాడు అని చెప్పి, అంతేకాదు మానవ జన్మలే కాకుండా జంతు జన్మలు కూడా ఎత్తుతావు కానీ అని చెప్తాడనమాట. ఇది ఇంకా కూడా తన భక్తుల్ని చేసి దానికి సుదర్శన చక్రాన్ని వదలడము దుర్వాసుడి మీద, అది ఇంకొక ఘట్టం అనమాట. ప్రస్తుతం ఇక్కడ ఇంతవరకే మనకి అవసరం కాబట్టి అంతవరకే తీసుకుందాం. అలా తన భక్తుడికి వచ్చినటువంటి శాపాన్ని తన మీదకు తీసుకొని భూమి మీద అనేక జన్మలకు కారణం కూడా అయ్యాడు మన శ్రీహరి. అలా ఆయన మత్స్యాది అవతారాల్ని, కూర్మ అవతారాల్ని, ఇలా ఎన్నింటినో ఎత్తాడు, వరాహ అవతారాల్ని. కానీ కొన్ని అవతారాలు గుప్తంగా ఉన్నాయి. అవి బాగా తీవ్రమైన తపస్సులకు మాత్రమే అర్థమయ్యేలాగా ఉంటాయి. అలా ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకొన సాధ్యమయ్యేటువంటి కొన్ని అవతారాలు ఉన్నాయి. ఇట్టి అవతారాల్లో ఒకటి దత్తాత్రేయుడు. ఈయన అత్రి అనసూయల పుత్రుడు అని చెప్పి సిద్ధుడు ఆ యొక్క భగవంతుడు అనేక రూపాల్లో రావాల్సిన వచ్చిన దానికి కారణం ఏమిటి అనే విషయాన్ని నామధారకుని శ్రద్ధగా వింటున్నటువంటి నామధారకుడిని తెలియజేశాడు. ఇలా మనం 3వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఇలా శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః. జై గురుదేవ దత్త.